హైదరాబాద్ గ్రేటర్పై హైదరాబాద్ ఆపరేషన్ మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నది హైదరాబాద్ మహానగరం. ఆ మహానగరంలో ఎవరైతే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ అధికారానికి ఆనుకోనున్నటువంటి, అధికారానికి అండదండగా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వము ఏర్పాటు చేసుకున్నటువంటి భాగస్వామ్యం ఉంటుంది. అందుకోసమే హైదరాబాద్పై గ్రేటర్ హైదరాబాద్పై హస్తం ఒక ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఆ ఫోకస్ ఏ విధంగా ఉంది, ఆ ఫోకస్ సంబంధించిన అంశం ఏ విధంగా ఉంది, ఒకవేళ సాధ్యం అవుతుందా కాదా అనేటువంటి పరిస్థితిలో ఉంది. గ్రేటర్పై ఆపరేషన్ హస్తం, గ్రేటర్పై ఆపరేషన్ రాజధానిపై పట్టు కోసం ఎన్నికలకు ముందే పట్నం ప్రయత్నం, నాడు ఉనికి లేని పార్టీకి నేడు పట్టు, బలమైన క్యాడర్ ఉన్న లీడర్ల కోసం సంప్రదింపులు. విష్ణు స్టార్ట్ అయింది, మొదలైంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే గ్రేటర్పై ఉందో గ్రేటర్పై ఆపరేషన్ సక్సెస్ అయింది. గ్రేటర్పై ఆపరేషన్ కూడా మొదలైన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్కి ఊరట దక్కింది. ఏదైనా ఉంది అంటే అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే. ఇక్కడ కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. దీంతో హస్తం పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినా గ్రేటర్పై పట్టు చిక్కలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు గ్రేటర్పై ఫోకస్ పెట్టారు. సైలెంట్గా ఆపరేషన్ హస్తం షురు చేసినట్లు కనిపిస్తుంది. బలమైన క్యాడర్ ఉన్న లీడర్లను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మర్యాదపూర్వకంగా భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే సీఎంను కలిసి గ్రేటర్ నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రాజధానిపై పట్టు కోసం కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్పై పట్టు ఇప్పుడు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో గుర్తింపు దక్కని బలమైన నేతలకు కాంగ్రెస్ ఆకర్షించింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైంది. కృష్ణారెడ్డి బాటలో రంగారెడ్డి జిల్లా చెందిన పలువురు నేతలు హస్తంగుటికి చేరే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందే పట్నం ప్రయత్నం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం తెలుసుకొని ఆయనకు హోటాహోటిన మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయనకు కాంగ్రెస్లో చేరలేదు. తాజాగా జరిగినటువంటి సంభాషణ అంటే ఏ విధంగా ఉంది, గ్రేటర్పై ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉంది, గ్రేటర్పై కాంగ్రెస్ ఏ విధంగా ఫోకస్ చేసింది, ఎవరైతే బలమైన నాయకులరో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, గతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరినైనా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆకర్షణకి లోన్ చేసుకునే విధంగా ఏదైతే జిహెచ్ఎంసీలో తన హస్తము చూపించుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి తన మార్కును కూడా చూపించుకునే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మరో ఆయన హస్తం నేతలతో టచ్లోకి వెళ్ళారు. చేవల్ల ఎంపీ టికెట్ మహేందర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక పట్టణశేరి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కూడా సీఎం రేవంత్ని కలిశారు. ఆయన సీఎంను కలవడంపై భిన్నంగా స్పందించారు. 100 సార్లు కలుస్తారని చెప్పారు. తద్వారా తాను కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ని కలిశారు. పక్షం క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. దాదాపు గంట పాటు చర్చించారు. ఈ క్రమంలో ఆదివారం ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రితో భేటీ కావడం చర్చనీయమైంది. మర్యాదపూర్వకంగా భేటీ అని చెప్తున్న ఈ భేటీ వెనుక రాజకీయం ఉన్నది అన్నది సుస్పష్టం. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి కలుస్తారని తెలిసింది. నాడు ఉనికి లేని పార్టీకి నేడు పట్టు. బీఆర్ఎస్ పార్టీకి గతంలో గ్రేటర్ పరిధిలో ఏ ఉనికి కష్టంగా మారింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే 2-3 కార్పొరేటర్లు మాత్రమే గెలిచేవారు. ఈ పరిస్థితి 2001 నుంచి తెలంగాణ ఏర్పడి 2014 అధికారంలోకి వచ్చేవారు కొనసాగింది. కానీ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గులాబీ నేతలు గ్రేటర్పై ఫోకస్ పెట్టి వివిధ పార్టీల నాయకులను చేర్చుకున్నారు. దీంతో ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకుంది. 2020లో కాస్త బలం తగ్గిన రెండోసారి గ్రేటర్ పీఠం కైవసం చేసుకుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 25 ఎమ్మెల్యే సీట్లలో 14 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ కేవలం 1 సీటు దక్కించుకుంది. దీంతో ఇక్కడ బీఆర్ఎస్కు బలహీనపరచడంపై రేవంత్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఉందో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా మొదలైంది. చాలామంది ఎవరైతే హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలే కానీ గతంలో మంత్రులుగా, గతంలో ఎమ్మెల్యేలుగా, గతంలో ఓ మంచి లీడర్గా ఉన్నటువంటి నాయకులను కూడా ఆయన గాలం వేసేటువంటి నేపథ్యం ఉంది. అదే ఆకర్షణ కూడా మొదలైంది. హస్తం ఆకర్షణ తెలియకుండానే జనంలోకి వెళ్ళిపోయేటువంటి నేపథ్యం ఉంది. హైదరాబాద్ గ్రేటర్పై తన హస్తం చూపించుకోవాలి. హస్తం చూపించుకున్నట్లయితే అభివృద్ధి, హైదరాబాద్కు మంచి అభివృద్ధి చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో హైదరాబాద్ నుంచి కూడా ఎవ్వరు కూడా ఓటే లేదు. ఒకటే మాత్రమే గెలిచింది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సీటు. మిగతా అన్నీ కూడా బీఆర్ఎస్ స్వాధీనం చేసుకున్న
బీఆర్ఎస్కే దక్కినటువంటి ఛాన్స్ ఉంది. అందుకోసం అనే ఉద్దేశంతోనే గ్రేటర్పై ఫోకస్ పెట్టడానికి కొద్దిగా వెనక ముందు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. కానీ హైదరాబాదు రాజధానిగా హైదరాబాద్ ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ టోటల్గా రాష్ట్రానికి తలమానికంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మహానగరంగా ఉన్నటువంటి హైదరాబాద్కి ఇక్కడ కాంగ్రెస్ జెండా పెట్టాలి, కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అనేటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రులను సీఎం ప్రత్యేకంగా కూడా అందరితోనే మాట్లాడుతూ చర్చలు చేసేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం మనం. అలానే ఇప్పుడు సంబంధించినటువంటి అధికారులను కూడా ఎప్పటికప్పుడు స్పీడప్ చేస్తున్నారు. చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి 59 జీవో కానీ లేకపోతే అంటే ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లే కానీ గతంలో ఇండ్లు కట్టుకున్నటువంటి నేపథ్యం కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా రీవెరిఫికేషన్ కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఉన్నదో గ్రేటర్పై పట్టు బిగించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి తన అనుచరులతో తన మంత్రివర్గం టీంతో తన ఎమ్మెల్యేలతో కూడా అందరితో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా కొనసాగిస్తూ ఆ సంబంధాన్ని మెరుగుపరచడం కోసం వాళ్ళందరితో కూడా మమేకమైతూ మాట్లాడుతూ కూడా ఆయన హస్తం గ్రేటర్పై జెండా ఎగరవేయాలన్నటువంటి ధీమాలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాబోయే ఎన్నికలకు ముందే చాలామంది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరేటువంటి అవకాశం ఉందని కూడా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూస్తున్నాం.